నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లోనూ తగ్గేదేలే అంటోంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే సిటీ నలువైపులా రియల్టర్లు ఆఫీస్ స్పేస్కు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ ప్రాంతమైన వెస్ట్ జోన్లో ఆఫీస్ స్పేస్కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో పాటు కార్యాలయాల అద్దెలు కూడా భారీగా ఉండటంతో ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లో ఇతర నగరాలతో పోలిస్తే మన విశ్వనగరం ముందు వరుసలో ఉంది. ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్, చెన్నై తరువాత రెండో స్థానంలో నిలిచిన విశ్వనగరం. హైదరాబాద్లో కార్యాలయాల అద్దెల్లో 8% వృద్ధి నమోదు. విశ్వనగరంపై ఆసక్తి చూపుతోన్న దేశీయ అంతర్జాతీయ కంపెనీలు. గత కొన్నేళ్లుగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో తగ్గేదేలే అంటున్న విశ్వనగరం. హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ రంగ సంస్థలన్నీ హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్తో పోలిస్తే హైదరాబాద్లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దూకుడు మీదుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉండటంతో ఆఫీస్ స్పేస్కు బూస్టింగ్ రానుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం ఆఫీస్ స్పేస్ అద్దెల పెరుగుదల శాతం మెరుగ్గా ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది తొలి 6 నెలల్లో అద్దె ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అద్దెల వృద్ధిలో చెన్నై 10%తో టాప్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ 8% వృద్ధితో ఆ తరువాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నెలవారీ అద్దె సగటున ఎస్ఎఫ్టీకి 61 రూపాయలు ఉండగా వచ్చే 6 నెలల్లో ఇది 66 రూపాయలకు పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయి. ఇక గ్రేడ్ ఏ ఆఫీసుల అద్దె హైదరాబాద్లో ఎస్ఎఫ్టీకి 77 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా ముంబైలో ఎస్ఎఫ్టీ అద్దె 130 రూపాయలు ఉండగా అత్యల్పంగా కోల్కతాలో 54 రూపాయలుగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే మనం చెన్నైతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ రెంట్స్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 7 to 8% పెరిగాయి కంప్లీట్గా. అండ్ ఇండియా వైజ్ చూసుకుంటే ఈరోజు సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ అనేది. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ది కంపెనీస్ అవ్వచ్చు, అండ్ ఎప్పటి నుంచో కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగినాయి కాబట్టి అన్ని కంపెనీస్ కూడాను ఐటీ కంపెనీస్తో పాటు ఫార్మా అవని, అలైడ్ సర్వీసెస్ అవని, ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ యాజ్ ఎ డెస్టినేషన్ ఫర్ ది ఐటీ పార్క్స్. అద్దెల పెరుగుదలలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేలతో పోలిస్తే మన విశ్వనగరంలో అద్దెలు చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో పలు కంపెనీల చూపు ప్రస్తుతం హైదరాబాద్పై పడింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై రోజురోజుకు ప్రజల్లో క్రేజ్ పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ప్రస్తుతం భారీగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ బంకులు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే మరోవైపు కొత్తగా డెవలప్ అవుతున్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల్లోనూ ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు రియల్టర్లు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంతో పాటు నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతో ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు జనం. హైదరాబాద్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు, భవిష్యత్ మొత్తం ఈవీదే అంటోన్న పలు అధ్యయనాలు. విరివిగా అందుబాటులోకి వస్తున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.
వసతుల జాబితాలో చేరిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. తెలుగు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈవీకి డిమాండ్ భారీగా పెరిగిందని, 2030 నాటికి ఈవీ వాటా 40% చేరొచ్చని పలు సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీంతో రియల్టర్లు కూడా కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. తమ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాల్లోని వసతుల జాబితాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను చేర్చుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో వాహన ధరలతో పాటు ఇంధన ధరలు కొండెక్కాయి. దీంతో ప్రజలు కాస్త ధర ఎక్కువైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ఈవీలకు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం ఈ ఇండస్ట్రీకి బూస్టింగ్ గా మారింది. దీంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల అవసరం భారీగా పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాగా, ప్రస్తుతం రియల్టీ రంగంలోనూ ఈ ట్రెండ్ మొదలైంది. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా చేరింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5% పార్కింగ్ స్థలాన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయిస్తారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఇండియా తన తాజా రిపోర్ట్లో తెలిపింది. ఇక ఐటీ సంస్థలతో పాటు ఇతర సంస్థలు తమ పార్కింగ్ స్థలాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించడం, అక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాజెక్టులో ప్రాపర్టీ ధర 2% నుంచి 5% వరకు అధికంగా ఉంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అనంతరం వినియోగదారుల నుంచి ఆయా సంస్థలు కొంత మొత్తంలో నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నాయి. ఒక అవేర్నెస్ వచ్చేసింది ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ దానివల్ల యూసేజ్ ఏంటి అనేది. సో దట్టు అవేర్నెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్లోను, కమర్షియల్ ఐటీ పార్క్స్లోను అండ్ మిగతా కమర్షియల్ బిల్డింగ్స్లో కూడాను సపరేట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఒక అలొకేటెడ్ స్పేస్, డెసిగ్నేటెడ్ స్పేస్ ఇచ్చి అక్కడ పాయింట్స్ పెట్టుకోవడానికి కూడాను అన్ని కమ్యూనిటీస్ ఆల్రెడీ ప్లాన్ చేశారు, కొన్ని చేస్తున్నారు, కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా అయినాయి. సో ఈవీ పెరగడానికి కారణం ఏంటి అని అంటే బేసికల్లీ ఇప్పుడు పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కన్సంప్షన్ అంటూ ఎన్వైరన్మెంటల్గా కూడాను సబ్సిడీస్ అవ్వచ్చు, డిస్కౌంట్స్ అవ్వచ్చు, ఎంకరేజ్మెంట్ ఫర్ ది ఈవీ వెహికల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని కూడాను అంటే ఎక్కువ మంది కూడా కొనుక్కొని వాళ్ళకి ఈ మధ్య అఫోర్డబుల్ వస్తుంది, ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఏరియాలో కూడా అందరికీ సేఫ్గా ఉంటుంది కాబట్టి కూడా ఆలోచించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈవీ స్టేషన్లో ఉన్న ఆఫీస్ స్పేస్లకు కూడా ప్రస్తుతం భారీ డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగనుండటంతో న్యూ రియల్టీ ప్రాజెక్టులన్నీ ఈవీ ఇళ్లుగా రూపొందే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీదుంది. అందులోనూ బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ పరిసరాల్లో రియల్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాద్నగర్ సమీపంలోని కొందరుకు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేసింది. డీటీసీపీ అనుమతి పొంది రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందరుగ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు, అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫార్మ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ.
షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. ఇందులో అతి తక్కువ ధరకే కేవలం 5,900 రూపాయలకే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు లభిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. షాద్నగర్కి 23 కిలోమీటర్స్ చక్కని రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి, అట్లనే హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్, 1.5 అవర్ డిస్టెన్స్. ఇది ఇంత చౌక ధరలో మేము ప్లాట్లు ఇస్తున్నాం. దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మాకు మధ్యవర్తులు కానీ మార్కెటింగ్ ఏజెంట్లు కానీ లేరు. అందువల్లనే కస్టమర్కి డైరెక్ట్గా విక్రయిస్తున్నాం కాబట్టి తక్కువ ధరకి విక్రయించగలుగుతున్నాం. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా చాలా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని మా వెంచర్ విజిట్ చేసి నన్ను కలవండి. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 100% పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సుకేతన వెంచర్లో అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ విత్ రిసార్ట్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో కేవలం 5,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్నాం. ఇంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ వెంచర్ విజిట్ చేయండి. తక్కువ ధరలో మీరు బెనిఫిట్ అవుతారు. పైగా ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత వీటిని విక్రయించాలన్నా ఆ రీసేల్ విషయాల్లో కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా చూసే పద్ధతిలో నడిపే కంపెనీ కాబట్టి మీరు నిర్భయంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి దశలో కూడా కస్టమర్స్ ఒపీనియన్ తీసుకొని మేము ఏదైనా చేయగలిగిన వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము. ఈ వెంచర్ పర్టికులర్గా డిటిసిపి అప్రూవ్డ్. గతంలో వెంచర్లో మేము శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసాము. ఈ వెంచర్లో అలా కాకుండా ఇది రెసిడెన్షియల్ వెంచర్గానే ఉంచుతున్నాం. సో ఈ వెంచర్లో ప్రాపర్టీస్ కొని సమీపంలో అంటే 5-6 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెంచి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ స్టార్టింగ్లో అతి తక్కువ ధర అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా డెవలప్మెంట్స్ సరిపోయే విధంగా పెట్టాం. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొంత ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడే మిమ్మల్ని పర్చేజ్ చేయమని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే షాద్నగర్ సమీపంలో సిరుల సీమ 1, సిరుల సీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుత బిజీ లైఫ్లో కాస్త సేదదీరాలంటే ప్రశాంతమైన వాతావరణం తప్పనిసరి. ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఆ అట్మాస్ఫియర్ మన మనస్సుకు ప్రశాంతత కల్పిస్తే దానికి మించిన ఆనందం ఉండదు.
దీంతో ప్రస్తుతం ఇంటిని ట్రెండీగా మార్చేందుకు జనం ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు. ముందుగా కొనుక్కున్న ఇంటికి కావచ్చు, నిర్మించబోయే ఇంటికి కావచ్చు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నయా ట్రెండ్స్కి వెల్కమ్ చెబుతున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ ప్రియులు. ఇంతకీ ఏమిటా కొత్త ట్రెండ్స్? దీనికి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్లో వచ్చిన మార్పులేంటి? ఇంటీరియర్ డిజైనింగ్కి టెక్నాలజీ సైతం జోడించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నయా ట్రెండ్కు స్వాగతం చెబుతున్న ప్రజలు, ఇంటీరియర్ డిజైనింగ్కు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజలు, తక్కువ బడ్జెట్లోనే అధిక మన్నికతో ఇంటీరియర్, మాడ్యులర్ వచ్చిన తరువాత ఇంటీరియర్లో భారీ మార్పులు, మాడ్యులర్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు. ఇంటీరియర్ డిజైన్ ఇంటికి వన్నె తెచ్చే మాటే, కానీ ఇప్పుడు మన బిజీ లైఫ్లో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అటు టైం, స్పేస్ సేవింగ్, సేఫ్టీతో పాటు లైఫ్ మేడ్ ఈజీ కూడా. అంటే మన పనిని సులభతరంగా చేసుకునేందుకే ఈ ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ దోహదపడుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటీరియర్స్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు ఇప్పుడు లైఫ్ మేడ్ ఈజీ ఇంటీరియర్స్ మీద దృష్టి పెట్టారు. అందుకే మరి ఇంటి కిచెన్ మొదలుకొని లివింగ్ రూమ్, బెడ్రూమ్, సెన్సార్తో పనిచేసే కిచెన్లోని చిమ్నీ, బాత్రూంలోని టాయిలెట్ ఫ్లష్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్స్లో నయా ట్రెండ్గా మారాయి. కస్టమైజేషన్ ఆప్షన్తో తక్కువ బడ్జెట్లోనే మాడ్యులర్ కిచెన్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్లో ఉన్న మాడ్యులర్ ఇంటీరియర్స్తో మీ ఇంటి అందాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంటీరియర్స్లో వచ్చిన కొత్త మార్పులు మెయిన్గా మాడ్యులర్కి వచ్చిన తర్వాత మొత్తం ఇంటీరియర్స్లో డెఫినెట్గా మొత్తం మార్పు చాలా వరకు వచ్చేసింది. ఎందుకంటే మాడ్యులర్ అనేది మన మెషిన్స్ తోటి ప్లస్ ఫ్యాక్టరీస్లో చేస్తే యాక్యురసీ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది, ఫినిషెస్ బాగుంటాయి. ఇంకా కూడా క్లయింట్కి కూడా చాలా హ్యాపీగా ఒక చోటన ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అది మాడ్యులర్కి పెడితే మెషిన్స్ తోటి అన్నీ అయిపోతుంది. ఎడ్జ్ బైండింగ్ కానీ కానీ యాక్యురేట్గా ఉండి రేపు లైఫ్ ఈ స్పాన్ ఆఫ్ ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా మాడ్యులర్కి వచ్చేస్తున్నారు. మాడ్యులర్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇంటీరియర్స్కి కొత్త మైలేజ్ వచ్చింది. ఇల్లు మరీ ట్రెండీగానూ ఉండకూడదు, అలాగని మరీ పాతకాలం దానిలాగానూ ఉండకూడదు. కాస్త ట్రెండింగ్గా, కాస్త వింటేజ్ లుక్లో ఉండే ఇంటీరియర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయంటున్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు. ఇలా పాత కొత్తల మేలు కలయిక ఇంటికి కొత్త అందాన్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. అందుకనే అలంకరించుకునే వస్తువుల విషయంలో కొన్ని పాత వస్తువులను చేర్చమని సలహా ఇస్తున్నారు. ఇన్ని రకాలైన ఫినిషెస్ ఐ థింక్ బహుశా ఏ కంపెనీకి ఉండదు. ఎందుకంటే ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ చాయిసెస్ ప్లస్ కస్టమర్కి బెనిఫిట్. ఓన్లీ వాడు కోరుకునేది ఒకటి క్వాలిటీ, రెండోది బెస్ట్ ఫినిషెస్, మూడు ప్రైజింగ్. ఈ మూడు కూడా అడాప్ట్ చేసిన కంపెనీ డెఫినెట్గా ఇదే. ఈ దీంట్లో ఏంటంటే ఎంత ఇంటర్నేషనల్ టాప్ క్వాలిటీ ఉన్న ప్రైజింగ్ వచ్చేసరికి చాలా స్టన్నింగ్ ప్రైజింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ ఫర్ ద కస్టమర్. ఇంట్లో ఎన్ని అలంకరణలు చేసినా సరే సహజమైన కాంతి తగినంత రాకపోతే అసలు అందంగానే కనిపించదు. అందుకనే కిటికీ అద్దాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వాటినే ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సింప్లిసిటీతో మంచి లుక్ వచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలని, ఎక్కువ హడావుడి ఉన్న వాటి జోలికి అస్సలు వెళ్లొద్దని సజెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో నిర్మాణ రంగం వేగంగా డెవలప్ అవుతోంది. అయితే నిర్మాణ వ్యర్థాలతో కాలుష్యం పెరిగిపోతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. ఇంతకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటే ఏంటి? బిల్డర్లు గ్రీన్ బిల్డింగ్ పై ఎందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు? భవిష్యత్ తరాలకు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాంక్రీట్ జంగిల్లా మారుతున్న ప్రపంచం, హరిత భవనాలపై పెరుగుతున్న అవగాహన,
హైదరాబాద్లో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు. హరిత భవనాల ద్వారా 40% కాలుష్య నివారణ. గ్రీన్ బిల్డింగ్స్తో 30 నుంచి 50% నీటి ఆదా. హరిత భవనాలతో 20 నుంచి 30% విద్యుత్ ఆదా. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. వాతావరణంలోనూ అనేక మార్పులు కనిపిస్తున్నాయి. పలు నగరాల్లో మొత్తం కాలుష్యంలో నిర్మాణం, ఇన్ఫ్రారంగ వ్యర్థాల నుంచే 40% కాలుష్యం వస్తోందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. దీంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బిల్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతుంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. అయితే నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40% కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఈ సంస్థ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగు ఇస్తారు. పెద్ద నిర్మాణ ప్రాజెక్టు భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. గతంలో ఎవరు వాడినా బిల్డర్స్ మళ్ళీ పదే కొత్త బిల్డింగ్స్ కూడా వాళ్ళు గ్రీన్ బిల్డింగ్ రేటింగ్కి వస్తున్నారు. ఇందులో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రెండోది పోస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మెయింటెనెన్స్లో మీకు వాటర్ కన్జంప్షన్ చాలా తగ్గిపోయి బిల్లు తక్కువ వస్తుంది, పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, పవర్ బిల్ తక్కువ వస్తుంది, ఓవరాల్గా మెయింటెనెన్స్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద గుడ్ ఫర్ సొసైటీ, గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి రాబో తరాల వరకు మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే గ్రీన్ బిల్డింగ్స్ అనేది మ్యాండేటరీ అవుతుంది. నిర్మాణాలు అనేవి కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణం. సిమెంట్, స్టీల్ పర్యావరణంలో చాలా ముఖ్య భాగం. అందుకే భవనాన్ని నిర్మించే వారందరూ ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ఎంతో బాధ్యతతో హరిత భవనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దీనిపై ఇండస్ట్రీ బాడీ క్రెడాయ్ ఆల్ ఇండియా లెవెల్లో దీనిపై ఫోకస్ పెట్టింది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ప్రాపర్టీలను డెవలప్ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల పవర్, వాటర్ ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశం రాకపోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ నామ్స్ తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తే నిర్మాణ సమయంలో వ్యయం కాస్త ఎక్కువైనా మెయింటెనెన్స్ సమయంలో ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. మొత్తం మీద హరిత భవనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కోరుతున్నాయి. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. రియల్ ఎస్టేట్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ డెవలప్మెంట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.